పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని సహోదరి సహోదరులారా, ఈరోజు విభూది బుధవారము, తపస్సు కాలము, పశ్చాత్తాప కాలము ప్రారంభించు దినము. మరి ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి. అదేమిటంటే, నీవు నిన్ను ఎరుగుదువా అని. అనగా నేను నన్ను ఎరుగుదునా అనే ఒక ప్రశ్నను ప్రతి ఒక్కరము కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనము చాలామందిని మనం ఎవరమో తెలియకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అలా ప్రశ్నను మనం వేసుకుంటే దానికి జవాబుగా మొదటిగా హెబ్రీయులకు రాసిన లేఖలో 11వ అధ్యాయము 13వ వచనములో మనము ఈ లోకములో బాటసారులమని పలుకుతూ ఉన్నారు. అనగా నువ్వు ఈ లోకములో ఒక ప్రయాణికుడిగా ఉంటూ ఉన్నావు. ఆ మాటని తల్లి తిరుసభ బోధిస్తూ ఇది యాత్రిక సభ అని తెలుపుతూ ఉంది. మరి యాత్రిక సభలో మనకు జీవన విధానమును ఎలా గమనించుకోవాలి అంటే, నీవు ఎక్కడి నుంచి వచ్చావో అనే దానిని స్మరించుకోవాలి. అదే మాట ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే ఆ అవ్వమ్మ గారు ఆదాము గారు మొదటిలో దేవునితో సహవాసము చేస్తూ ఆయనతో ఏదోని తోట అంతా కూడా నడవడం మనం గమనించుకుంటూ ఉన్నాం. అనగా దేవునితో సంబంధము వారికి చాలా దగ్గరగాను ఉంటూ ఉంది. మరి ఆ యొక్క సంబంధమును ప్రస్తుతము మనము ఈ యాత్రిక సభలో మన ప్రయాణములలో కోల్పోతూ ఉన్నాం. కనుక ఆ విషయమును మనం గమనించుకోవాలి. మరి రెండవదిగా మనం చూసుకుంటూ ఉంటే, నేను ఎవరిను అంటే మనకు ఒక మాట సంబోధిస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా అంటూ ఉన్నారు, దేవుడు మనకు సృష్టికర్త, క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయుటకు ఆ యొక్క జీవితం కోసం మనం పిలిచారు అని. అనగా సత్కార్యములు చేయు జీవితం కోసం మనం పిలువబడ్డాము, మంచి పనులు చేయడం కోసం పిలువబడ్డాము. ఎందుకంటే ఆదిలో మానవుడు దేవుని స్తుతించుకుంటూ ప్రకృతితో సమాధాన పడుతూ ఎంతో సంతోషముగా ఆనందంగా జీవించి ఉన్నాడు. ఎప్పుడైతే పాపము చేసి ఉన్నాడు, దేవుని మాటను ధిక్కరించి ఉన్నాడు, దేవుడు అంతటి వాడి కావాలి అని చెప్పుడు మాటలు విని దేవుని చేయవద్దన్న చేశాడు, ఆనాటి నుంచి ఆ యొక్క సంబంధమును కోల్పోయాడు. సత్కార్యాలకు బదులు దుష్కార్యములను చేస్తూ మనిషి రోజు రోజుకి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. కనుక నీవు నేను అందరము కూడా సత్కార్యం చేయడం కోసమే ఉన్నాము అనేది గ్రహించుకోవాలి. మరి చివరిగా చూసుకుంటూ ఉంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో సంబోధిస్తూ ఉన్నారు, నీవు దేవుని బిడ్డలకు అవకాశం లభిస్తూ ఉన్నది అని. అనగా మనము దేవుని బిడ్డలమని మనం గ్రహించుకోవాలి. ఆ యొక్క బిడ్డల అవకాశం ఏ విధంగా వస్తూ ఉన్నది అంటే ఆ సత్కార్యాలు చేసినప్పుడే. మరి అటువంటి సత్కార్యాలు చేయడానికి మనల్ని మనం మరలా తిరిగి పొందుకోవడానికి, మనం దేవునితో అదే యొక్క సంబంధమును పెంపొందించుకోవడానికి ఈ తపస్సు కాలము ఒక గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కల్పిస్తూ ఉంది. మరి ఆ యొక్క సత్కార్యాలు ఎలా ఉండాలి అంటే, పశ్చాత్తాప హృదయం కలిగి, ప్రార్థన కలిగి, ఉపవాసం ఉంటూ దాన ధర్మములు చేస్తూ మనం ఈ లోకముల్లో కొనసాగిన రోజున మనం అందరము కూడా దేవుని అధికంగా ఎదుగుతూ ఉంటాం. కానీ ఈ లోకములో ఈ యొక్క తపస్సు కాలమును ఒక నాటకరంగ సమయముగా ఎంతోమంది వినియోగించుకుంటూ ఉన్నాం. అనగా ప్రతి ఒక్కరము కూడా కళాకారుల వలె నటిస్తూ ఉంటూ ఉంటాం. ఉపవాసం చేస్తున్నట్లును, దాన ధర్మములు చేస్తున్నట్లును, ఇదిగో ప్రతి ఒక్క కార్యమును కూడా ఎంతో నిష్ఠగా చేసి, ఎప్పుడైతే ఒక నటుడు తన యొక్క పాత్ర ముగిసిపోయినదో తను సమస్తమును విరమించుకుంటూ ఉంటాడు. అలాగనే మనలో ఎంతోమంది ఈ తపస్సు కాలములో అదే జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఈ 40 రోజులు గడవగానే ఈ జీవితాన్ని మనం విస్మరించి యథా జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నాం. అలా వెళ్ళిన ప్రతి ఒక్కరము కూడా దేవునిలో ఎదగడానికి అది అవకాశం మనకు కలగదు. దేవుని బిడ్డలారా, మనం దేవునిలో ఉన్నటువంటి గుర్తింపును మనం కోల్పోతూ ఉంటాం. కనుక ఈ యొక్క తపస్సు కాలము ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన యొక్క గుర్తింపు ఆయన కావాలి. పునీత పౌలు గారు చెబుతున్నట్లుగా
ఇదిగో క్రీస్తు ప్రభు నాలో జీవిస్తూ ఉన్నాడు అని క్రీస్తు వలె మన ఈ లోకంలో జీవించాలి. క్రీస్తు వలె మన సత్కార్యము చేయడం కోసమే పిలువబడ్డాం. ఈ యొక్క ప్రయాణము నీవు ఏ విధంగా చేయబోతూ ఉన్నావు అనేది స్మరణ చేసుకోవాలి. ఆ స్మరణలో నీవు గనక నా యొక్క ప్రయాణము సత్కార్యములతో కొనసాగుతూ ఉన్నది, నా యొక్క ప్రయాణం దేవుని యొక్క బిడ్డగా మలచబడుతూ ఉన్నది అని మనం గ్రహించుకున్న రోజున ఈ తపస్సు కాలము ఒక గొప్ప ఆశీర్వాదంగా మలచబడుతూ ఉంది. లేకపోతే యథావిధిగా ప్రతి సంవత్సరం వలె ఈ 40 దినాలు కూడా వస్తాయి, వెళ్ళిపోతాయి. మనము ఫలము లేకున్నటువంటి ఈ యొక్క అత్తి ఫల వృక్షం వలె మన జీవితాలు మలచబడుతూ ఉంటాయి. ప్రభువు వచ్చే సమయానికి మనం ఫలించకుండా అలా ఉన్నప్పుడు ఆ దేవుడు ఏ విధంగా అత్తి ఫలము యొక్క వృక్షమును శపించి ఉన్నాడో అదే విధముగా మన జీవితాలు కూడా శాపమునకు గురి అయ్యి మాడి మసైనట్లుగా నరకాగ్నిలో మాడి మసవుతూ ఉంటాము దేవుని బిడ్డలారా. కానీ ఆ చెట్టు నశించినది, కానీ మన జీవితాలు ఆ నరక కూటముల్లో ప్రాణము పోక నశించలేక కొట్టుమిట్లాడుతూ అలల్లాడిపోతూ ఉంటాం. కనుక ఈ తపస్సు కాలమును మనమందరము కూడా ఒక ఫలప్రదంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఆశీర్కరంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది మన చేతుల్లో ఉంటూ ఉంది. నేను ఎవరిని అనే యొక్క మాటకు నువ్వు జవాబును ఎత్తుకోగలిగితే ఈ తపస్కాలం అయినప్పుడు నేను దేవుని బిడ్డను, దేవుని రూపం పోలిన వాడను, నేను పరలోక వారసుడను, వారసురాలని మనము నిర్ణయించుకోగలిగితే, మనం గుండె మీద చేసి చెప్పుకోగలిగితే నీవు దేవుని బిడ్డగా పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే జీవితం మనందరి కలుగు చేయాలి అని ఆ దేవుని వేడుకుంటూ ఆ దేవాది దేవుడు ఈ తపస్సు కాలము పాటించు ప్రతి ఒక్కరిని కూడా ఉపవాసం చేసే వారికి ఓదార్పుగాను తోడుగాను ఉండాలి అని ఆయన ఎట్టి శోధనలోనూ తొట్టిల్లకుండా ప్రతి ఒక్కరికి వినంటూ ఉండి చేయబట్టి నడిపించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆమేన్.